నమస్కారం సార్. నమస్తే అండి. బాగున్నారా? సార్ జనరల్‌గా యూరాలజిస్ట్ అనే పేరుని యూరాలజిస్ట్ డాక్టర్‌ని చాలా తక్కువ సందర్భాల్లో వింటూ ఉంటాం. ఎక్కువగా కార్డియాలజీ, గైనకాలజీ ఇయన్నీ తెలుస్తాయి. అవును. యూరాలజిస్ట్ డాక్టర్‌ని ఏ సందర్భంలో కలవాల్సొస్తుంది? అసలు యూరాలజీ అంటే ఏంటి? యూరాలజీ అనేది చాలా పాత స్పెషాలిటీ అమ్మా. ఇందులో ఏంటంటే మాకు కిడ్నీసు, తర్వాత అంటే తెలుగులో మూత్రపిండాలు అంటాము. దాని నుంచి వచ్చే పైపు గొట్టాలని యూరెటర్ అంటాము. తర్వాత బ్లాడర్ అంటే మూత్రం స్టోర్ అయ్యే సంచి బ్లాడరు. దాని కింద మగవారిలోనైతే ప్రాస్ట్రేటు ఇవన్నీ మా స్పెషాలిటీలోకొస్తాయి. ఇవి కాకుండా కూడా బీర్జాలు, తర్వాత దానికి వచ్చే ఇన్ఫెక్షన్లు గానీ, దానికి వచ్చే సంబంధించిన జబ్బులు ఇవన్నీ కూడా మా యూరాలజీ ఫీల్డ్‌లోకొస్తాయి. హుహు. మాకు కంటెంపరరీగా మాతో పాటు ఉండేది మా ఫిజిషియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నెఫ్రాలజిస్ట్ అంటాం. సో, యూరాలజిస్ట్ మేమంతా సర్జికల్ ఫీల్డ్‌లో సర్జరీస్ చేస్తూ ఉంటాము. మా నెఫ్రాలజీ కొలీగ్స్ కిడ్నీస్‌కొచ్చే ఇన్ఫెక్షన్స్ గానీ, చిన్న పిల్లల్లో కూడా కిడ్నీలో కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని వస్తాయి చిన్నపిల్లలు అయి. అవన్నీ నెఫ్రాలజిస్ట్ చూస్తారనమాట. హుహు. మేము ఇద్దరం కలిసి పనిచేస్తూ ఉంటాం. లైక్ కార్డియాలజిస్టు, కార్డియాక్ సర్జను, న్యూరాలజిస్టు, న్యూరో సర్జన్స్ ఎట్లాగో మాకు కొంచెం పేరు వేరుగా ఉంటది. యూరాలజిస్టు, నెఫ్రాలజిస్ట్. హ్మ్. నెఫ్రాన్ అంటే కిడ్నీలో పనిచేసే మెయిన్ సెల్ లాంటిదనమాట. ఒక ట్యూబ్. హ్మ్. ఈ నెఫ్రాన్స్‌తోనే కిడ్నీ తయారై ఉంటుంది. అందుకని వాళ్ళకి నెఫ్రాలజిస్ట్ అని పేరు. నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ కలిసి మీరిందాక చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా డీల్ చేస్తారు. అవును. ఎక్కువగా పురుషుల ప్రాబ్లమ్స్. అట్లా లేదు. లేడీస్‌లోనైతే ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మా ఫీల్డ్‌లోకే వస్తాయి. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. యూరినరీ ప్రాబ్లమ్స్. యూరిన్ కంట్రోల్ కాకపోవటం గానీ, తర్వాత దగ్గిన, తుమ్మిన లీక్ అవ్వటం గానీ యూరిన్ కంట్రోల్ అవ్వకుండా బయటికి రావటము ఇవన్నీ కూడా లేడీస్‌లో కూడా చాలా యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళేంటంటే బయటికి వచ్చి చెప్పరు. చెప్పరు. మొహమాటం వలన. అవును. తర్వాత పెద్ద ఏజ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా ఇంతేనేమో అని ఇంట్లో ఉండిపోవటము, హ్మ్. బయటికి రాకుండా చెప్పకపోవటము. ఒకవేళ దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా లేడీస్‌కొచ్చే ప్రతి ప్రాబ్లమ్‌కి వెళ్లి గైనకాలజిస్ట్‌నే కన్సల్ట్ అవుతారు మాక్సిమం. అవును. కాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మహిళలు ఎవరైనా సరే యూరాలజిస్ట్‌నే కన్సల్ట్ చేయాలి. దాని గురించని సెపరేట్ చేసి అడిగాను సార్. మగవారిలో ఏంటంటే మీరన్నట్టు కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువగానే వస్తాయి. ఎందుకంటే వాళ్ళు చిన్న ఏజ్‌లో ఉన్నప్పుడు బయటకి వెళ్ళి పని చేయడము ఎక్కువ చేస్తారు కాబట్టి, స్టోన్ ప్రాబ్లమ్స్ అనేది మగవారిలో చాలా ఎక్కువగా చూస్తాము. లేడీస్ కంటే మగవారిలో ఉంటుంది. మాకు మాక్సిమం వర్క్ కిడ్నీలో గానీ, యూరెటర్‌లో గానీ, బ్లాడర్‌లో ఉండే స్టోన్ వర్క్ చాలా ఉంటుంది. ఈ స్టోన్స్ వచ్చి కిడ్నీస్‌ని బ్లాక్ చేసేయటము. దానివలన విపరీతంగా నొప్పి వస్తుంది. ఎమర్జెన్సీగా హాస్పిటల్స్‌కి ఈ నొప్పితో వస్తూ ఉంటారు. చిన్న స్టోన్ అయినా గూడా చాలా నొప్పి వస్తుంది. చిన్న వాటిని మేము మందులతో ట్రీట్ చేస్తూ ఉంటాము. ఈ పెద్ద స్టోన్స్ వచ్చినప్పుడు వాటిని మనం సర్జికల్‌గా తీస్తూ ఉంటామనమాట. సో, మగవారిలో గూడా ఇది కిడ్నీస్‌లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పుట్టుకతో కూడా ఒక్కొక్కసారి కిడ్నీలో బ్లాక్స్ ఉండి కిడ్నీ వాపు వచ్చి హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. కిడ్నీ వాపొచ్చి ఈవెన్ చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటారు. పోయిన నెలలోనే ఒక 2 నెలల బాబుకి కూడా మేము లాప్రోస్కోపీ ఆపరేషన్‌తో స్టోన్స్ రిపేర్ తొలగించి. చేసి లేదు కిడ్నీ కిడ్నీ బ్లాక్‌తో వాపు. వచ్చారు. ఓకే. కిడ్నీ వాపుతో వచ్చారు. హైడ్రోనెఫ్రోసిస్. పీయూజే అబ్‌స్ట్రక్షన్ అంటామనమాట. అంటే పుట్టుకతోనే వస్తుంది. సో, అది ఆ 2 మంత్స్ బేబీకి మేము సర్జరీ చేశాము. అట్లా చిన్నప్పటి నుంచి 90 ఇయర్స్, 93 ఇయర్స్ దాకా గూడా వాళ్ళకేంటంటే మగవాళ్ళలో ప్రాస్టేట్ గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి సైజ్ పెరగటం వల్ల మూత్రం ఆగిపోవటము, మూత్రం పోయలేకపోవటము, రాత్రి 4 సార్లు, 5, 6 సార్లు లెగవటము ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిలికి కూడా మెడికల్‌గా గానీ, సర్జికల్‌గా గానీ కూడా
మేము కరెక్ట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ సర్జికల్‌గా అయినా కూడా చాలా ఈజీ ప్రాసెస్‌లో వచ్చేసాయి. అవును. భయపడాల్సిన పని గూడా ఏమీ లేదు. ఎంత చిన్న పిల్లలకైనా. సార్ మీరిందాక కిడ్నీ వాపు అన్నారు. కిడ్నీ వాపు లక్షణాలు మనం ఎలా తెలుసుకోవాలి? కిడ్నీ వాపు వచ్చింది మనకి అనేది? ఇప్పుడు పుట్టుకతో వచ్చేదైతే ఒక్కొక్కసారి సరిగ్గా మనకి ఐడియా ఎక్కువ ఉండదమ్మా. నొప్పి అది కూడా ఎక్కువ ఉండదనమాట. ఇప్పుడేంటంటే మదర్‌కి యాంటీనేటల్‌గానే బోలెడన్ని స్కాన్స్ అవి చేస్తున్నారు కాబట్టి ముందే తెలిసిపోతా ఉంది. ఇంతకుముందు ఈ స్కాన్స్ ఇవన్నీ లేనప్పుడు ఏంటంటే పిల్లలు పెద్దోళ్ళయిపోయి ఆ టైంలో వచ్చేవాళ్ళు. ఒక్కొక్కసారి ఆపరేషన్ చేసి దాన్ని బాగు చేసేవాళ్ళం. ఒక్కొక్కసారి చాలా బ్యాడ్ స్టేజ్‌లో వస్తే ఆ కిడ్నీని తీసేయటము అట్లాంటివి గూడా చేయాల్సొచ్చేది. హ్మ్. కానీ ఇప్పుడు ఈ యాంటీనేటల్ స్కాన్స్ వలన చాలా తొందరగా తెలిసిపోతుంది. అందుకనే ఇట్లా 2 మంత్స్ బేబీకి కూడా మనం ఆపరేషన్ చేసి ఆ కిడ్నీని సేవ్ చేయగలుగుతాం. కిడ్నీ వాపు అనేది పుట్టిన పిల్లలకే వస్తుందా సార్? కొంచెం ఒక ఏజ్ వచ్చాక పెద్దవాళ్ళకి కూడా ఈ పెద్ సమస్య ఏమన్నా వస్తుందా? పెద్దవాళ్ళకి ఎప్పుడొస్తుందంటే ఈ స్టోన్స్ వచ్చి యూరెటర్‌లో పడడం వలన కిడ్నీస్ బ్లాక్ అయ్యి ఈ హైడ్రోనెఫ్రోసిస్ ఈ వాపు వస్తుందమ్మా. మూత్రం బయటికి రాకుండా ఈ ఓల్డ్ ఏజ్‌లో ప్రాస్ట్రేట్ గాని, లేకపోతే ఏదన్నా మూత్రాశయం పనిచేయకపోవటం వలన గాని, వాళ్ళకి మూత్రం ఫ్రీగా బయటికి వెళ్ళకపోతే కూడా కిడ్నీస్‌లోకి వాపొస్తూ ఉంటుంది. ఓకే.